భారత రాజ్యాంగం ఇది కేవలం ఒక చట్టాల పుస్తకం కాదు. మన దేశం ఎలా నడవాలి, మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇలా అన్నిటికీ సమాధానమిచ్చే ఒక గొప్ప ప్రణాళిక. ఈరోజు మనం ఈ ప్రణాళిక యొక్క గుండెకాయలాంటి భాగాలను అంటే పీఠిక మరియు ప్రాథమిక హక్కుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, ఇంక మొదలు పెడదామా? ప్రముఖ న్యాయవేత్త ఎన్ఎన్ పాల్ఖివాలా మన రాజ్యాంగ పీఠికను రాజ్యాంగం యొక్క గుర్తింపు కార్డు అన్నారు. ఎంత పవర్ఫుల్ మాట కదాది. ఒక ఐడి కార్డ్ మన గురించి ఏం చెప్తుంది? మన పేరు, మన అడ్రస్, మన గుర్తింపు. అలాగే ఈ పీఠిక అనే ఐడి కార్డ్ మన దేశం గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ ఐడెంటిటీ కార్డ్ను ఇప్పుడు మనం కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇది కేవలం ఒక పరిచయం కాదన్నమాట. ఇది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది, మన వర్తమానాన్ని నిర్వచిస్తుంది, మన భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఒక గైడింగ్ లైట్ లాంటిది. సో దీన్ని డీకోడ్ చేద్దాం. అసలు పీఠిక అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక సినిమాకి ట్రైలర్ లాంటిది. సినిమా మొత్తం చూడకముందే దాని కథ ఏంటి, అందులో ఏముంటుంది అనొక ఐడియా ఇస్తుంది కదా. అలాగే ఈ పీఠిక కూడా మన రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశాన్ని కొన్ని మాటల్లో మన ముందుంచుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడ్నుంచొచ్చిందంటే 1946లో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం నుంచే. రైట్, ఇప్పుడు ఈ ఐడి కార్డులో మన దేశం క్యారెక్టర్ గురించి ఏం రాశారో చూద్దాం. కొన్ని చాలా ముఖ్యమైన పదాలున్నాయి, అవి మన దేశ స్వభావాన్ని డిఫైన్ చేస్తాయి. ఈ 5 పదాలు మన దేశానికి పునాదులు. సార్వభౌమ అంటే మన నిర్ణయాలు మనవే, మనపై ఎవ్వరి పెత్తనం ఉండదు, మనమేం చెయ్యాలో ఏ బయటి దేశమో మనకు చెప్పలేదు. సోషలిస్ట్ అంటే దేశ సంపదంతా కొద్దిమంది చేతిలోనే ఉండిపోకుండా అందరికీ సంక్షేమం అందించే వ్యవస్థను నిర్మించాలనేది లక్ష్యం. లౌకిక అంటే ప్రభుత్వానికి అధికారికంగా ఏ మతం లేదు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్లు ఫాలో అవ్వొచ్చు. ప్రజాస్వామ్య అంటే మన నాయకులను మనమే ఎన్నుకుంటాం, అధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ఇక గణతంత్ర అంటే మన దేశానికి హెడ్ రాష్ట్రపతి, ఆయన వంశపారంపర్యంగా వచ్చే రాజు కాదు, మనమే పరోక్షంగా ఎన్నుకున్న ప్రతినిధి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సోషలిస్ట్, లౌకిక అనే ఈ 2 పదాలున్నాయే, ఇవి ఒరిజినల్ రాజ్యాంగంలో లేవు. వీటిని తర్వాత 1976లో ఎమర్జెన్సీ టైంలో 42వ సవరణ ద్వారా యాడ్ చేశారు. ఇది మన రాజ్యాంగ ప్రయాణంలో ఒక చాలా ముఖ్యమైన చారిత్రక మార్పు. సరే, దేశం క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ దేశం తన పౌరులకి అంటే మనందరికీ ఏం ప్రామిస్ చేస్తోంది? మన రాజ్యాంగం మనకిచ్చిన 4 అద్భుతమైన వాగ్దానాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ ప్రామిసెస్ ఇవే. ఫస్ట్, న్యాయం. అది కేవలం కోర్టులో జరిగేది కాదు, సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా అన్ని రంగాల్లో న్యాయం. సెకండ్, స్వేచ్ఛ. మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన నమ్మకాల్లో, మనం పూజించే విధానంలో పూర్తి స్వేచ్ఛ. థర్డ్, సమానత్వం. హోదాలో, అవకాశాల్లో అందరూ సమానమే. అండ్ ఫైనలీ, సౌభ్రాతృత్వం. అంటే మనమంతా ఒకటే అనే సోదరభావం, ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడుతూ దేశ ఐక్యతను కాపాడటం. అబ్బా, వినడానికి ఎంత బావున్నాయో కదా ఈ మాటలన్నీ. ఒక అందమైన కలలా ఉంది. కానీ ఒక ప్రశ్న, ఈ గొప్ప గొప్ప మాటలకి, ఈ వాగ్దానాలకి గ్యారంటీ ఏంటి? వీటిని ఎవరైనా పాటించకపోతే ఏం చెయ్యాలి? ఈ ఆశయాలను నిజం చేసేది ఏది? ఆ ప్రశ్నకు సమాధానమే రాజ్యాంగంలోని 3వ భాగం, ప్రాథమిక హక్కులు. వీటిని రాజ్యాంగ యొక్క అంతరాత్మ అని ఎందుకంటారంటే, పీఠికలు చెప్పిన ఆశయాలన్నంటికీ ప్రాణం పోసేది, వాటికి చట్టబద్ధమైన బలాన్ని ఇచ్చేది ఇవే. ఈ పార్ట్ 3ని భారతదేశపు మ్యాగ్నా కార్టా అంటారు. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. పీఠికలో ఉన్నవి ఆశయాలు అయితే, ఇవి హక్కులు. అంటే వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే మనం సైలెంట్గా ఉండక్కర్లేదు, డైరెక్ట్గా కోర్టుకెళ్ళి మన హక్కులను కాపాడుకోవచ్చు. దాట్ ఈస్ ద పవర్. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ హక్కులన్నీ అందరికీ వర్తించవు. కొన్ని స్పెషల్ రైట్స్, ఆర్టికల్ 15, 16, 19 లాంటివి కేవలం మన భారత పౌరులకు మాత్రమే ఉంటాయి. కానీ కొన్ని చాలా ముఖ్యమైన హక్కులు, ఆర్టికల్ 14, 21 లాంటివి, అంటే చట్టం ముందు అందరూ సమాననే, జీవించే హక్కు, ఇవి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే స్వర్ణ త్రిభుజం. మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఏంటంటే ఆర్టికల్స్ 14,
1921 అనేవి విడివిడి కాదు. అవి మూడు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పింది. అంటే ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం చేస్తే అది చట్టం ముందు సమానత్వాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛని, జీవించే హక్కుని గౌరవించాలి. ఈ మూడింటిని కలిపి చూసినప్పుడే అసలైన న్యాయం జరుగుతుంది. ఓకే, ఇంత పవర్ఫుల్ హక్కులున్నాయి, వాటిని కాపాడటానికి ఒక సిస్టమ్ కూడా ఉంది. మరి వీటన్నింటికీ ఫైనల్ గార్డియన్ ఎవరు? ఈ మొత్తం రాజ్యాంగ ప్రణాళికకే రక్షకుడు ఎవరు? ఆ బాధ్యత మన న్యాయ వ్యవస్థది. వాళ్ల దగ్గర జ్యుడీషియల్ రివ్యూ అనే ఒక సూపర్ పవర్ ఉంది. అంటే న్యాయ సమీక్ష. ఈ పవర్తో పార్లమెంట్ చేసిన ఏ చట్టమైనా సరే రాజ్యాంగం యొక్క మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని చెల్లదు అని కొట్టేసే అధికారం కోర్టులకు ఉంటుంది. సో దే ఆర్ ది అల్టిమేట్ గార్డియన్స్. పీఠిక స్టేటస్ విషయంలో మన కోర్టులు ఎలా ఆలోచించాయో చూడండి. ఇదొక చిన్న జర్నీ లాంటిది. మొదట 1960 బెరుబారి కేసులో సుప్రీంకోర్టు ఏమందంటే, పీఠిక జస్ట్ ఒక ఇంట్రొడక్షన్, రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. కాని తర్వాత 1973లో వచ్చిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసులో తన పాత తీర్పును మార్చుకుంది. లేదు పీఠిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే, చాలా ముఖ్యమైనది అని తేల్చెప్పింది. ఆ తీర్పు తర్వాతే 1976లో పార్లమెంట్ సోషలిస్ట్ లౌకిక పదాలను పీఠికకు యాడ్ చేయగలిగింది. ఆ కేశవానంద భారతి కేసు మనకు ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చింది. అదే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కాని రాజ్యాంగం యొక్క ఆత్మని, దాని బేసిక్ క్యారెక్టర్ని మార్చే అధికారం లేదు. అంటే డెమోక్రసీ, సెక్యులరిజం లాంటి ఫండమెంటల్ పిల్లర్స్ని టచ్ చేయకూడదు. ఇది మన రాజ్యాంగాన్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఇన్ని హక్కులున్నాయి, సరే, వాటిని కాపాడుకునే మార్గం లేకపోతే అవన్నీ వేస్ట్ కదా. అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32 గురించి మాట్లాడుతూ ఇది రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని అన్నారు. ఎంత గొప్ప మాట! ఆ ఆర్టికల్ లేకపోతే మిగతా హక్కులన్నీ కాగితాలకే పరిమితమైపోతాయి. ఇక్కడున్న అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? ఆర్టికల్ 32 కూడా ఒక ఫండమెంటల్ రైట్. అంటే మన హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టుకు వెళ్లే హక్కు కూడా మనకొక ప్రాథమిక హక్కుగా ఇవ్వబడింది. మన హక్కులను కాపాడుకునే హక్కును కూడా ఎవ్వరూ తీసేయలేరు. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో చూడండి. మరి కోర్టులు మన హక్కులను ఎలా కాపాడతాయి? రిట్స్ అనే 5 పవర్ఫుల్ టూల్స్తో. హేబియస్ కార్పస్. పోలీసులు ఎవరినైనా అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని మా ముందు ప్రవేశపెట్టండి అని కోర్టు ఆదేశిస్తుంది. మ్యాండమస్. ఒక ప్రభుత్వ అధికారి తన పని చెయ్యకపోతే మీరు ఆ పని చేసి తీరాలి అని కోర్టు ఆజ్ఞాపిస్తుంది. ప్రొహిబిషన్. ఒక కింది కోర్టు తన పరిధి దాటి ప్రవర్తిస్తుంటే ఆగండి, అది మీ పని కాదు అని ఆపుతుంది. సెర్ష్యూరరీ. ఒకవేళ కింది కోర్టు తప్పుడు తీర్పిస్తే ఆ కేసును పై కోర్టుకు బదిలీ చేసి ఆ తీర్పును రద్దు చేస్తుంది. కోవారంటో. ఎవరైనా అర్హత లేకుండా ప్రభుత్వ పదవిలో కూర్చుంటే మీరు ఏ అధికారంతో ఆ పదవిలో ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. సో మొత్తం మీద మనమేమర్థం చేసుకోవాలంటే పీఠిక అనేది మన దేశం యొక్క విజన్, ఒక కళ. ప్రాథమిక హక్కులు ఆ కళను నిర్మించే స్ట్రక్చర్, పిల్లర్స్. మరి న్యాయ వ్యవస్థ ఆ స్ట్రక్చర్ని కూలిపోకుండా కాపాడే గార్డియన్. విజన్, స్ట్రక్చర్, గార్డియన్, ఈ మూడు కలిస్తేనే మన రాజ్యాంగం. అయితే ఇక్కడ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఉంది. 75 ఏళ్ల క్రితం రాసిన ఈ బ్లూప్రింట్ ఈ 21వ శతాబ్దంపు ఆధునిక భారతదేశానికి ఇంకా ఎలా వర్తిస్తుంది? కాలంతో పాటు సమాజం మారుతున్నప్పుడు ఒక రాజ్యాంగం ఎప్పటికీ పాతబడకుండా సజీవంగా ఎలా ఉండగలుగుతుంది? దీని గురించి ఆలోచించండి.